హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇది గాగ్రా చోలి రఫెల్ లెహంగా అండి. 3 స్టెప్స్ రఫెల్ లాగా అంబ్రెల్లా సర్క్యులర్ లెహంగా. ఇది ఎప్పుడు నార్మల్గా ప్లెయిన్గా ఒకే లేయర్ కాకుండా అలా అని కుచ్చులతో ఉండే లెహంగా లాగా కాకుండా ఇది 3 స్టెప్స్. మనం రఫెల్ హ్యాండ్స్ ఎలా వేసుకుంటామో అలా రఫెల్ లెహంగా. దీని కటింగ్ వీడియో ముందు వీడియోలో ఉందండి, దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇదిగోండి, లెహంగా వచ్చేసి ఇలా 3 స్టెప్స్ అన్నమాట. దానికి టాజల్స్ కూడా పెట్టాము సైడ్. ఇది ఒక లేయర్ ఫుల్ మొత్తం పొడవు ఉండేలాగా ఒక లేయర్ ఇట్లా మనం వేసుకొని, సెకండ్ లేయర్ వచ్చేసి మోకాళ్ళ కింద వరకు ఉండేలాగా ఇలా రెండో లేయర్ వేసుకొని, ఇది వచ్చేసి అలా ఒక స్టిచ్ అనేది జరిగిపోకుండా ముందుగా ఈ 2 లేయర్లకి ఇలా వేసుకొని, తర్వాత మూడో లేయర్ కూడా వేసుకొని దేనికదే అతికేసుకోవాలండి. ఇలా ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్, ఇదిగోండి ఇది థర్డ్ లేయర్. ఇలా రెండు వైపులా కూడాను ఎదర భాగం వెనక భాగం కూడా ఇలా విడివిడిగా అయితే కనుక అతికేసుకుంటున్నాను. చూడండి, కిందది ఫుల్ లేయరు, తర్వాతది మోకాళ్ళ వరకు, మోకాళ్ళ కింద వరకు రెండో లేయరు, మోకాళ్ళ వరకు వచ్చేసి మూడో లేయర్. అది మన పాప సైజుని బట్టి మనం తీసుకుంటే బాగుంటుంది. ఇదైతే 10 ఇయర్స్ బేబీకి అండి. అలానే మనం పెద్దవాళ్ళం కూడా ఇలా వేసుకోవాలి అనుకుంటే మనకైతే గనక ఇంచుమించు 8 మీటర్ల క్లాత్ అనేది పడుతుంది. ఈ పాపకు వచ్చేసి 4 మీటర్స్ అయితే కంప్లీట్గా పట్టేసింది. నేను 2 పీసెస్ ఆర్గంజా క్లాత్ మాకు దగ్గరలోనే ఇది తక్కువకి ఇస్తున్నారంటే తీసుకొని ఇలా అయితే కనుక డిఫరెంట్గా లుక్ ఉంటుంది అనేసి చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను. దీనికైతే కనుక బ్లౌజు ఇలా వేయకుండా నేనైతే కనుక మీషోలో ఒక టీషర్ట్ కౌల్ నెక్ది ఉంటుంది కదండి, అట్లాంటి టీషర్ట్ పింక్ కలర్ లాగా లైట్ పింక్ లావెండర్ పింక్ షేడ్లో ఉంది, బుక్ చేస్తున్నాను పాపకి వేయడం కోసం. ఇలా మొత్తం కూడాను ఇది స్టిచ్చింగ్ అయితే కనుక ఇలా రెండు వైపులా అన్ని లేయర్లు కూడా ఇలా అతికేసుకొని మనం ప్రతి లేయర్ కూడా సింగిల్గా జిగ్జాగ్ అనేది చేసుకోవాలి, రౌండ్గా వచ్చేలాగా. అలాగే లైనింగ్ కూడా విడివిడిగానే అతుక్కోవాలండి. ముందుగా ఒకసారి ఇలా చూసుకున్నాము, తర్వాత వచ్చేసి మొత్తం క్లాత్లన్నీ కూడా ఇలా లైనింగ్ క్లాత్ అయితే కనుక విడివిడిగా అతుక్కోవడం కోసం ముందుగా 3 లేయర్లు వేసిన దానిపైన ఇలా లైనింగ్ క్లాత్ లోపల వైపుకు పెట్టి ఇలా అయితే కనుక వేసుకున్నాము. రెండు వైపులా కూడా లైనింగ్ క్లాత్ ఇలా ముందుగా అటాచ్ చేసేసి ఒక సైడ్ అయితే కనుక ఇలా మడత అనేది వేసుకుంటున్నాను ఓపెన్ ఉండటం కోసం. పైన నడుం బెల్ట్ దగ్గర బొందు పెట్టడానికి ఓపెన్ ఉండడం కోసం ఇలా అయితే కనుక చిన్నగా మడత వేసుకొని రెండు వైపులా కూడా ఇలా స్టిచ్ అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇది నడుం బెల్ట్ కోసం ఇలా 4 ఇంచులకి పొడవుకి 32 ఇంచుల నడుం లూజ్కి ఉన్న క్లాత్ అయితే కనుక ఇలా తీసుకొని దానికైతే లైనింగ్ క్లాత్ ఇలా అటాచ్ చేసుకొని నడుం బెల్ట్ ఉండడం కోసం ఒక మడత అయితే కనుక ఇలా ముందుగా వేసుకున్నాము. దీనిని లెహంగాకి రౌండ్గా మొత్తం కూడాను ఇలా అటాచ్ చేసేసుకొని మొత్తం కూడాను నడుం బెల్ట్ అయితే ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీనిని ఇలా 2 ఇంచులు వెడల్పు వచ్చేలాగా మడత అయితే కనుక ఇలా సమానంగా చూసుకుంటూ ఎక్కడ పీసులు అనేది రాకుండా నీట్గా అయితే కనుక ఇలా స్టిచ్ వేసుకోవాలండి. ఈ క్లాత్ని ఇలా లోపలికి నెట్టుకుంటూ వంకర్లు తిరిగిపోకుండా లైన్గా అయితే కనుక కుట్టు అనేది వేసుకోవాలి.
ఇలా మొత్తం కూడాను రౌండ్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక పక్కన పాదం ఖర్చుతో మరి ఒక కుట్టు అయితే కనుక వేసుకోవాలి. ఇది మిడిల్లో ఇలా అతుకైతే వచ్చింది కదా, అది ముందుగానే అటాచ్ చేసేసుకొని దానికి మనం బెల్ట్ వేసుకొని ఇలా 2 కుట్లు అయితే కనుక వేసుకుంటే నడుము దగ్గర బెల్ట్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఓపెన్ ఏదైతే పెట్టామో అక్కడ నుంచి జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ కోసం అనేసి ముందుగా విడివిడిగా లైనింగ్ ఒకటి అటాచ్మెంట్ చేసుకొని లోపల వైపు నుంచి ఆర్గంజా క్లాత్ కుట్లు వేసుకోవాలి. ఇలా విడివిడిగా మొత్తం అన్ని లేయర్స్ కూడా కలిపి ఉండేలాగా పై వైపుకు చూసుకొని అక్కడ నుంచి విడివిడిగా మొత్తం 3 లేయర్లు అలానే లైనింగ్ కూడాను సింగిల్గా స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా కుట్లు వేసుకోవడం వల్ల విడివిడిగా వేసుకుంటే దేనికదే లేయర్ అనేది నీట్గా రౌండ్గా అయితే కనుక జిగ్జాగ్ చేసిన తర్వాత బాగా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది ఒక లేయర్. ఇలా మొత్తం కూడా విడివిడిగా అయితే కనుక ఇలా లేయర్స్ అన్నీ కూడా స్టిచ్ చేసేసాను. ఇది లాస్ట్ చిన్న లేయరు. ఇలా మొత్తం వేసుకుని లేయర్స్ అన్ని స్టిచ్చింగ్ దేనికదే విడివిడిగా వేసుకున్న తర్వాత ఇలా జిగ్జాగ్ చేసుకుంటే ఫైనల్లీ ఈ రఫెల్ లెహంగా లుక్ వచ్చేసి ఇలా వచ్చింది. దీనికి ఇలా టాజల్స్ అయితే కనుక వేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.